హాయ్ గాయస్, మన విషయం ఏంటంటే ఈ మధ్యన మనకు నిన్న రోజున అంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. దాని గురించి కొన్ని మెయిన్ పాయింట్ అమ్మా ఏంటంటే ఎగ్జామ్కి అనేది మనకు ఎగ్జామ్కి వచ్చేసి పిల్లలు మెయిన్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి. ఎందుకంటే మనకి ఏ సిచ్యువేషన్ ఎలా ఉండేది తెలియదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇంటి నుంచి బయలుదేరండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసినామంటే హాల్ టికెట్ మనం చూసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇంకొచ్చేసి ఎగ్జామ్ మాత్రం స్కిప్ చేయదండి. ఎవరు 10th క్లాస్ విద్యార్థులు ఎవరు కానీ ఎగ్జామ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. కన్ఫామ్గా ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. మీకు వచ్చినా రాకపోయినా ఎగ్జామ్కి అయితే కట్టి ఎగ్జామ్కి అనేది కంపల్సరీ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే బయట సొసైటీ ఎలా ఉందంటే ఎగ్జామ్ అంటే 10th క్లాస్ ఎగ్జామే మిస్ చేసినావు అంటే ఇంకా ముందు అవుతావు అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివింది ఈ ఎగ్జామ్ కోసమే కదా. ఇది ఒక బెటర్ దెన్ ఫీలింగ్. అంటే ఎగ్జామ్ అంటే మీరు పోయి చూడండి, అనుభవంతో చెప్తున్నా కదా. బోర్డ్ ఎగ్జామ్ అనేది ఎంత మంచిగా ఉంటుందంటే దాని ఫీలింగే వేరు. ఓకే, మీరు వచ్చినా రాకపోయినా కన్ఫామ్గా అయితే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. కన్ఫామ్గా ఖాళీ పేపర్ మాత్రం అస్సలు పెట్టకండి. కన్ఫామ్గా ఏదో ఒకటి గీరండి. వైట్ పేపర్ని బ్లాక్ పేపర్ చేయడం మీ బాధ్యత అనమాట. ఓకే, దాని విద్యార్థులు చెప్తున్నా, వచ్చిన విద్యార్థులు మంచిగా రాయండి. ఓకేనా, చూసుకుని మంచిగా రోల్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా వేయండి. నేను చెప్పేంత వరకు మీ అటెండ్ అనేది ఏం చేయదండి. వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేసి తర్వాతనే ఎగ్జామ్ అతనికి అటెండ్ చేసి మీరు మంచిగా